యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా తమరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని నమ్మించి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ నట్టేట్టున వదిలేసి ఈరోజు సాక్షాత్తు శాసన మండలి ద్వారా కూడా తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేటు ముంచుతున్న నిరుద్యోగులకు ఒకసారి ఆన్ రికార్డ్గా వీళ్ళను అడగడం అడుగుతుంది అధ్యక్ష. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నిరుద్యోగులు అన్ని విషయాలు తెలిసిపోతాయి. అధ్యక్ష, నేను అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను మొదటిగా అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న గౌరవ నేను అడిగిన ప్రశ్న గౌరవ మంత్రి గారికి నిజంగా అర్థమైందా లేదా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా రాసిస్తే అది చదివారా లేదా నాకైతే తెలియదు అధ్యక్ష. కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ rampant in the state according to the central government statistics. అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎంత పర్సంటేజ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం ఉంది గడిచిన 20 నెలల్లో, దాని నుంచి అడిగాను అధ్యక్ష. అడుగుతూ ఆ పర్సంటేజ్ ప్రకారం మీరేమన్నా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తారా అంటారు. దీనికి గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదో కానీ సింపుల్గా 5,70,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చామంటారు అధ్యక్ష. దాని గురించి మిమ్మల్ని మాట్లాడతారు అధ్యక్ష. ఇది ఒకటో క్వశ్చన్ అధ్యక్ష. అధ్యక్ష, రెండో క్వశ్చన్, గౌరవ మంత్రి గారు ఇందాక చెప్పినట్టు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజమైతే ధన్యవాదాలు అధ్యక్ష. కానీ వీళ్ళు పట్టుమని మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద బహిరంగ సభలు చేసిన వాళ్ళు 5,72,280 మాకు తెలియాలి అధ్యక్ష. మాకు తెలియాలి అధ్యక్ష. తెలియాల. మూడో క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు గడిచిన 20 నెలల్లో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారనేసి ఒక లెక్క ఏమన్నా ఉందా? గడిచిన 20 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగాలు ఎంప్లాయ్మెంట్ లేదని లెక్క ఏమన్నా ఉంటే ఓకే, ఆ లెక్క చెప్పండి. చెప్పడంతో పాటు ఎవరైనా కమిటీ ఏమైనా వేస్తారా? అదొకటి అధ్యక్ష. దాంతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ అధ్యక్ష. రెండోది, శాసన సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? ఏదో ఒక సమాధానం చెప్పాలా. ఇది కాకుండా అధ్యక్ష, ఆన్ రికార్డ్ రాజ్యసభ సాక్షిగా డిసెంబర్ 15వ తారీఖు వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2% అన్ఎంప్లాయ్మెంట్లో 8.2% ఆన్ రికార్డ్ ఇచ్చారు అధ్యక్ష. ఇండియాలో 5.2 ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8.2 ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈరోజు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? ఎలక్షన్లలో మొదటి హామీ ఏదో అధ్యక్ష? 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి? దాని కాకుండా 5,72,000 సాక్షాత్తు ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తే అదంతా సేపు అన్నారు అధ్యక్ష. ఈ రోజు 20 నెలలు అయింది అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఎక్కడ కానీ ఇచ్చిన పాపన పోలేదు అధ్యక్ష. కావున నేను ఇందాక అడిగినవి 6 క్వశ్చన్లకు సంబంధించి క్లియర్గా మంత్రి గారు దీని గురించి ఎక్స్ప్రెస్ చేయాలని అడుగుతున్నాను అధ్యక్ష.